బీజేపీ సభ్యులపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. బీజేపీలో ఉంటేనే హిందువులా, తాము బొట్టు పెట్టుకోమా అంటూ ప్రశ్నించారు. అసెంబ్లీ ముందుకు వచ్చి లొల్లి చేస్తారు, నియంతృత్వ ప్రభుత్వమని విమర్శలు చేస్తారని అన్నారు. బీజేపీ తెలంగాణకు ఏం తెచ్చిందో చెప్పి మాట్లాడాలని డిమాండ్ చేశారు. పెద్ద హిందువులు అంటే బొట్టు పెట్టుకోమా, బీజేపీలు ఉంటేనే హిందువులా? ఇది చాలా పెద్ద అబద్ధమైనటువంటి ప్రచారం అధ్యక్ష. ఎంతసేపు మేమే దేశము సింగిల్ ఏంది అధ్యక్ష? ఇది తెలంగాణకు తెచ్చి మాట్లాడరు, లేకపోతే దుకాణం తాళం వేసుకోండి. ఇంకా నిన్న అసెంబ్లీకి వచ్చి అధ్యక్ష మీరున్నారు, స్పీకర్కి వచ్చి రిప్రజెంటేషన్, గౌరవ సభాధిపతికి రిప్రజెంటేషన్ చేయొచ్చు. వచ్చి అసెంబ్లీ కూడా లొల్లి చేస్తారు. మమ్మల్ని అరాచకంగా నియంతృత్వ ప్రభుత్వం అని విమర్శ చేస్తారు. ఏం అధ్యక్ష, ఏం లాంగ్వేజ్ అది? ఇంత డెమోక్రటిక్గా నిల్చొని మంచిగా మాట్లాడే అవకాశం ఇంత పెద్దగా మీరు సభా మర్యాదలు కాపాడుతూ ప్రతిపక్ష పార్టీ ఎంతమంది మెంబర్లు ఉన్నారు అనేటువంటి మాటలు ఇప్పుడు ఇస్తుంటే ఆయన ఎంతసేపు పొద్దుగాల ఏదేదో భయపెట్టేటువంటి ప్రయత్నం చేస్తే ఎవరు ఇక్కడ ఏం లేదు. భారతీయ జనతా పార్టీ తెలంగాణకి ఏం తెచ్చిందో చెప్పి మాట్లాడమని చెప్పి కోరుతా ఉన్నాం.